ఆపరేషన్ సింధూర్ మీద వస్తున్నటువంటి కథనాలు, రకరకాల రూపాల్లో వినవస్తున్నటువంటి వ్యాఖ్యానాలు, రాజకీయ చర్చలు, ప్రతిపక్షం నుంచి డిమాండ్లు, లెఫ్ట్ ఓరియంటేషన్ కలిగినటువంటి రాజకీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి వాదనలు, విమర్శలు, వీటన్నిటి నేపథ్యంలోని అసలు ఏం జరిగింది? మనము ఈ ఆపరేషన్ సింధూర్ విషయంలో పాకిస్తాన్ మీద తగ్గామా, లేదంటే భారత ప్రభుత్వం క్లెయిమ్ చేస్తున్నట్టుగా నెగ్గామా? ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్య దేశం కాబట్టి చర్చించుకోవాల్సినటువంటి అంశమే. అయితే కొన్ని పోలికలు అంటే పాకిస్తాన్ తోటి ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించినటువంటి విషయంలో ఆపరేషన్ సింధూర్కి పెట్టుకున్నటువంటి టార్గెట్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఉగ్రవాదుల పట్ల ఒకవేళ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారతదేశంలో కనుక దాడికి పాల్పడితే ఎల్ఓసి అంటే మనం యాక్చువల్ సరిహద్దు రేఖను సైతం అధిగమించి మీ దేశంలో ఏ ప్రాంతంలో ఉగ్రవాద ముఠాలు మోకలు ఉన్నా అక్కడ నేరుగా దాడి చేస్తాము, ఇంకా ఈ విషయంలో ఎటువంటి రాజీ లేదు అనే సందేశాన్ని, సంకేతాన్ని పంపడము, ఉగ్రవాద ముఠాల హెడ్ క్వార్టర్స్ని ధ్వంసం చేయడము, అదే సమయంలో యుద్ధానికి మేము కాలు దువ్వటం లేదు, శాంతి కాముక దేశంగా మాకున్నటువంటి బ్రాండ్ని కాపాడుకుంటూనే ఉంటామంటూ పాకిస్తాన్ మిలిటరీకి సంబంధించినటువంటి స్థావరాల మీద కానీ జనావాసాల మీద కానీ దాడులు చేయకుండా జాగ్రత్త పడడము, ఒక టార్గెటెడ్ ఓరియంటెడ్గానే హెచ్చరికలు పంపడం అనేటటువంటిది ముందుగానే సింధూర్ని నిర్దేశించుకున్నటువంటి లక్ష్యం. దానికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడడం, కాల్పులకు పాల్పడడం, డ్రోన్లు ప్రయోగించడం, దీంతో పాకిస్తాన్ మీద ఒక లిమిటెడ్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ కానీ ఇతరత్ర కానీ చేయడం ద్వారా 11 ఎయిర్ బేస్లను ధ్వంసం చేయడం. అంటే మీ దేశంలో ఎప్పుడైనా సరే మేము ఏ ప్రాంతాన్నైనా టార్గెట్ చేసి లక్ష్యాన్ని కొట్టగలము, ఛేదించగలము అనే సంకేతం మాత్రమే. నిజానికి అక్కడ కూడా జరిగినటువంటి ప్రాణ నష్టం యుద్ధాలు వంటి వాటితో పోలిస్తే చాలా పరిమితంగానే చెప్పాలి. అందువల్ల పాకిస్తాన్ని అంటే ఒక చిన్నపిల్లాడు ఏదన్నా తప్పు చేస్తుంటే కనుక ఒక జల్లగాయ కొట్టి మనము నువ్వు కంట్రోల్లో లేకపోతే తోలు తీస్తామని హెచ్చరిస్తామని చూసారా, ఆ తరహాలో మాత్రమే మన మిలిటరీ స్ట్రైక్స్ అన్నీ కూడా ఉన్నాయి తప్ప ఆ దేశాన్ని నాశనం చేసేయాలని కానీ, లేదంటే పాకిస్తాన్లో జనావాసాలకు నష్టం కలిగించాలని కానీ, పాకిస్తాన్ మిలిటరీని దెబ్బతీయాలని కానీ ఏమీ మనము ఆ ఉద్దేశం కూడా పెట్టుకోలేనట్టుగానే ఈ ఆపరేషన్ సింధూర్ని ఆ స్ట్రాటజీని కానీ ప్లానింగ్ని కానీ బట్టి అర్థమవుతుంది. అందువల్ల మనం నెగ్గామా తగ్గామా అంటే నిజానికి యుద్ధాలు ఏ సందర్భం వచ్చినా సరే యుద్ధాల్లో చచ్చిపోయేది ముందుగా నిజమే అంటారు. అంటే అటు రెండు పక్షాలు కూడా అబద్ధాలను ప్రచారం చేస్తాయి. మేమే నెగ్గాము, మేము వాళ్ళ మొత్తం ఆయుధాలన్నింటినీ సంపత్తిని అంతా దెబ్బతీసేసాం, వాళ్ళు ఇంకా నిర్వీర్యం అయిపోయారు, మళ్ళీ కోలుకోలేరంటూ ప్రత్యర్థి దేశం చెప్తుంది. అదే సమయంలో బాధిత దేశం కూడా అదే విధంగా మనమే నెగ్గాము అనే విధంగా ప్రత్యేకంగా ప్రకటనలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూసాము, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒక ప్రకటన చేశారు, మనం నెగ్గేసాం అంటే అక్కడ విజయవంతమైనటువంటి ర్యాలీలు కూడా చేస్తున్నారు. భారతదేశంలో కూడా ప్రధానమంత్రి ప్రకటన వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చి మనల్ని కాళ్ళు పట్టుకుంటేనే మాత్రమే మనం కాల్పుల విరమణ చేసామంటారు. ఇక్కడ కూడా విజయ తిరంగా ర్యాలీలు అవన్నీ చేస్తున్నారు. అందువల్ల ఏది నిజం ఏది అబద్ధం కంటే కూడా ఏ దేశానికి దేనివల్ల ఎంత ప్రయోజనం చేరింది, మన దేశానికి సమకూరినటువంటి ప్రయోజనం ఏంటి అనే కోణంలో ఆలోచిస్తే కనుక నిజానికి పాకిస్తాన్కి ఒక లక్ష్యరహితమైనటువంటి విఫలమైనటువంటి దేశంగా పాకిస్తాన్ ఉంది. ఆ దేశానికి భవిష్యత్తు అనేటటువంటిది ఒక ప్రశ్నార్థకం. నిరంతరము ఇప్పటికి 30 ఏళ్ల కాలంలో చూస్తే కనుక 25 సార్లు IMF దగ్గరికి వెళ్ళి వాళ్ళ కనీస చెల్లింపులకి సైతం డబ్బులు లేక వాళ్ళని అప్పులు తెచ్చుకుంటున్నటువంటి దేశము. తర్వాత ఆ దేశంలోనే బలూచిస్తాన్ ఉద్యమం, దేశం విడిపోవడానికి మేము రెడీగా ఉన్నామంటూ సైన్యం మీదే దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. రకరకాల కోణాల్లో ఆ దేశంతో భారతదేశం ఏ రకంగానూ పోల్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న దేశం. అందువల్ల వాళ్ళకు ఉండేటటువంటి లక్ష్యాలు, మనకు ఉండేటటువంటి లక్ష్యాలు వేరువేరు కావడం వల్ల రెండింటికి మధ్యలో పోలిక ఉండదు, నెగ్గడం తగ్గడం అనేటటువంటి ప్రశ్న కూడా ఉండదు. మన లక్ష్యాలు చూస్తే కనుక మనము ఇప్పుడు ప్రత్యేకించి చూస్తే కనుక మన టార్గెట్, మనం 5వ ఆర్థిక శక్తిగా ఉన్నాం ప్రపంచంలో. మన టార్గెట్ జపాన్ జర్మనీల యొక్క ఆర్థిక శక్తిని కూడా అధిగమించి అమెరికా చైనాల తర్వాత 3వ స్థానంలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలవాలని. ఆర్థిక రంగంలో చూస్తే కనుక మనకి ఇమీడియట్ టార్గెట్లుగా కనిపిస్తున్న లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి జర్మనీ, జపాన్ల యొక్క ఆర్థిక వ్యవస్థలు. వాటిని అధిగమించాలనేటటువంటిది ఆర్థిక రంగంలో మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం. ఇంకోవైపు చూస్తే కనుక
వాణిజ్యపరంగా చూస్తే కనుక అమెరికా వివిధ దేశాలతోటి వ్యాపార వాణిజ్యపరంగా పెద్ద మార్కెట్గా ఉంది. వాణిజ్యపరంగా మనము అమెరికాతో పోటీ పడాలనేటటువంటిది. ఇంకోవైపు చూస్తే కనుక స్వదేశీ ఉత్పత్తుల పరంగా అంటే చైనాలో చూస్తే కనుక ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గూడ్స్ విపరీతంగా ఉత్పత్తి చేస్తూ వాళ్ళు అతిపెద్ద ఆర్థిక శక్తిగా బలపడ్డారు. కానీ మనం సర్వీస్ సెక్టార్ను మాత్రమే నమ్ముకుంటూ ముందుకెళ్తున్నాం. ఇక ఉత్పత్తి రంగాన్ని అంటే మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తి రంగాన్ని పెంచుకుంటూ చైనా ఈ ఉత్పత్తి రంగంలో చూస్తే కనుక మనకి చైనాని డీల్ చేయాలంటే మనకి లక్ష్యం చైనా. అటువంటి లక్ష్యాలను పెట్టుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. అందువల్ల ఈ పాకిస్తాన్కి ఉండేటటువంటి పరిమితమైనటువంటి సంకుచితమైనటువంటి ప్రయోజనాలతోటి భారతదేశాన్ని ఎటు పరిస్థితుల్లోనూ పోల్చగలేము. అందువల్ల మనము ఆ దేశానికి ఇచ్చింది కేవలం ఒక హెచ్చరిక. ఉగ్రవాద విషయంలో మాత్రం మీరు కంట్రోల్ చేసుకోండి, మా వైపు తొంగి చూస్తే కనుక అసలు పాకిస్తాన్ అనేటటువంటి దాని అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడుతుందనే సంకేతాలు మాత్రమే ఇచ్చాను తప్ప ఇక్కడ తగ్గడము నెగ్గడము అనేది ఏమీ లేదు. ఎందుకంటే సుదీర్ఘకాలం పాకిస్తాన్ లాంటి చిన్న దేశంతో సంఘర్షణలు పెట్టుకుని చిల్లర మల్లర తగాదాలకి నిరంతర ఘర్షణలకి భారతదేశానికి అంత టైం లేదు. భారత్లో ఆ వైపు దృష్టి సారించేటటువంటి అవకాశం కూడా లేదు. మనకి లక్ష్యాలుగా జర్మనీ, జపాన్లు, చైనా, అమెరికా ఇటువంటి పెద్ద పెద్ద లక్ష్యాలు ఉన్నాయి మనకి. అందువల్ల మన దేశంలో కోట్లాది మందికి ఉపాధి రావాలి, ఆర్థికంగా బలపడాలి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. అదే సమయంలో బలోపేతమైనటువంటి దుర్నిరీక్షమైనటువంటి రక్షణ శక్తిగా కూడా కనిపించాలి. ఇవి మన లక్ష్యాలు. అందువల్ల పాక్ లాంటి చిల్లర దేశంతో మనం ఇప్పుడు తగాదా పడేటటువంటి అవకాశం కానీ సుదీర్ఘకాలం వాళ్ళతోటి కొట్లాట పెట్టుకునేటటువంటి పరిస్థితి కానీ లేదు. అందువల్లనే కాల్పుల విరమణ అనేటటువంటిది మన దేశానికి ఒక శాంతి. అంటే నిజానికి వాళ్ళతోటి గొడవ పెట్టుకోవడం అంటే చిల్లర వ్యవహారంలాగే మనం భావించాల్సి ఉంటుంది. కనుక కాల్పుల విరమణ ద్వారా మళ్ళీ మన లక్ష్యాల వైపు ఎంత కాదనుకున్నా పాకిస్తాన్ కావచ్చు, ఏదో చిన్న దేశమైనా సరే ఒక యుద్ధ రంగంలో ఉంటే కనుక పూర్తిగా కాన్సన్ట్రేషన్ అంతా కూడా భారతదేశ శక్తియుక్తులన్నీ కూడా అటువైపు కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల కొంత మేరకు మన లక్ష్యాల నుంచి దూరం అవుతాము. మనము సైనిక శక్తిని కొంత మేరకు కోల్పోవాల్సి ఉంటుంది. విజయం సాధించడం అనేది ఎలాగూ జరుగుతుంది. కానీ ఈ లోపల మన లక్ష్యాలకు కొంత దూరం అవుతాం. అందువల్ల పాక్ లాంటి దేశంతో పేచీల మారి దేశంతో గొడవ పెట్టుకోవడం అంత కాలక్షేపం చేసే అంత టైం కానీ అంతటి సమయాన్ని వృధా చేసేటటువంటి అవకాశం కానీ భారతదేశానికి లేదు. ఆ కోణంలో చూస్తే కనుక మనము ఒక రకంగా మంది పైచేయి ఉండగానే అంటే భారతదేశాన్ని ఆ దేశం మీద పైచేయి ఉండగానే మనం విరమిస్తే ఖచ్చితంగా మనం పైచేయిలో ఉన్నాం కనుక వాళ్ళకి ఖచ్చితంగా కొంత రిలీఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. అదే సమయంలో చూసి చూడనట్లుగా అంటే క్షమించి వదిలేసినట్లుగా కూడా ఉంటుంది. అందువల్ల శరణు వచ్చినప్పుడు అంటే వాళ్ళంతటా వాళ్ళు ఆఫర్ చేసి శాంతి కావాలని కోరుకున్నప్పుడు చూసి చూడనట్లు మనకు ఉండేటటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కనుక ప్రపంచం దృష్టిలో కూడా భారతదేశం ఎప్పుడు కూడా ఎవరితోటి పేచీలకు కవ్వింపులకు పాల్పడదనేటటువంటి ధోరణి ఉంది కనుక మంది పైచేయిగా ఉన్న సమయంలోనే ఎప్పుడూ పైచేయిగానే ఉంటుంది. కానీ సుదీర్ఘకాలం కంటే కూడా 4 రోజుల్లో ముగించడం వల్ల భారతదేశానికి ఎటువంటి డ్యామేజ్ లేకుండా కొన్ని విమానాలు కొన్ని వాహనాలు పోవచ్చు కానీ అది సహజమైంది. అటు డ్యామేజ్ ఉంటుంది, ఇటు డ్యామేజ్ ఉంటుంది. కానీ భారతదేశానికి అది పెద్ద నష్టం కూడా కాదు. అందువల్ల ఈ స్థితిలో విరమించడం అనేటటువంటిది భారత ప్రయోజనాలకి ప్రత్యేకించి భారత లక్ష్యాల దిశలో ఒక్కడు కూడా పక్కకు వెళ్లకుండా తమకు పెట్టుకున్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటి దిశలోనే ముందుకు వెళ్ళడానికి తన మార్గాన్ని యాక్షన్ ప్లాన్ని సిద్ధం చేసుకున్నట్లుగా భావించాలి. పాకిస్తాన్లో ఉగ్రవాదము ముఠాలు పోషించడం అంతర్గత సంక్షోభం అవన్నీ ఎలా ఉంటాయి కనుక వాటి గురించి మనం ఆలోచించాల్సినటువంటి వాటిపైన దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉండదు. మన దేశ ప్రయోజనాలు మన ప్రజల జీవన ప్రమాణాలు ప్రపంచంలో అగ్రదేశాలతో పోటీ పడడం ఇవే మన లక్ష్యాలు కనుక నెగ్గామా తగ్గామా అనేటటువంటి ప్రశ్న ఉత్పన్నమే కాదు. భారతదేశం ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. భారతదేశం యొక్క శక్తియుక్తులన్నీ కూడా ప్రపంచానికి తెలియవచ్చాయి. ఇప్పుడు భారతదేశం యొక్క లక్ష్యం మాత్రము అగ్రరాజ్యాలతో పోటీపడి ఆ అగ్రస్థానంలో ఉండడం అనేటటువంటిది మాత్రమే అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.